పెసరపప్పు గంగవల్లి కూర కోసం ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు గంగవల్లి కూర, కట్ చేసుకున్న టమాటోస్, వెల్లుల్లి, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఉడకనివ్వండి. పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి కారం, ఉప్పు వేసుకోండి. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే అండి. ఇప్పుడు పోపు కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోండి. పసుపు, ఇంగువ వేసుకొని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పెసరపప్పు గంగవల్లి కూర చాలా టేస్టీగా ఉంటుంది. గంగవాయిల కూర చాలా మంచిదండి మన హెల్త్కి. తప్పకుండా ట్రై